అన్నదాత సుఖీబాబు గారు వచ్చారు మన దగ్గరికి. చేపూరి నాగరాజన్న గారికి స్వాగతం సుస్వాగతం. మాకు ఇక్కడ వీక్షించేందుకు వచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న. వారు మమ్మల్ని ఏది మాట్లాడిస్తారో చెప్పదామంటే వారికి థ్యాంక్ యూ సార్. కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడే విచ్చేసినటువంటి గొట్టంజయ్య గారికి కూడా స్వాగతం సుస్వాగతం. 16 సంవత్సరాలు ఎస్డిఎఫ్ సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం. వారి సేవలు ఇక ముందు కూడా అవసరం ఉంటాయి. వారికి మా క్రీడా మన రాజన్న సిరిసిల్ల తరఫున కృతజ్ఞతలు. మీదొద్దు బ్రేక్ అయినప్పుడు మళ్ళీ మధ్యలో సేవ్ అయితే మధ్యలో ఈ టోర్నమెంట్ కు వచ్చినటువంటి క్రీడాకారులకు మరియు పీటీలందరికీ కూడా మరి మన భోజన వసతి కల్పించినటువంటి అన్నదాత చేపూరి నాగరాజు గారు వారి అసోసియేషన్ తరఫున రోజు ఒక 1300 మందికి భోజన సౌకర్యాలు చక్కటి రుచివైన వంటకాలతో భోజన వసతి కల్పించినటువంటి చేపూరి నాగరాజు మరియు మిల్లర్ అసోసియేషన్ వారికి మా క్రీడా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మధ్యలో ఇప్పుడు వద్దకు డైరెక్ట్ పోతారు కదా, డైరెక్ట్ పోతాడు ఏం అవసరం లేదు. ఆగే ప్రాచీ సూపర్ రీజన్ చెప్పరా బాగా ఆడతాడు ఇట్లా
ఉబలా అవుతారు ఇస్తున్నా అట్లా పడతానే ఇది పెడుతున్నా ఇది ఆడుకుంటా పడుతుంది ఇది ఆడుకుంటా అడిగింది నాకు ఏడాది దాన్ని అంటే ఉట్టి పెడతాను కట్ అవుతుంది एडिंग एम्पायर नीचे पक के ఒక అఫీషియల్స్ పోస్టింగ్ లేని వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ చేయాలండి. పోస్టింగ్ లేని అఫీషియల్స్ ఉంటే గ్రౌండ్లో అక్కడిక్కడ ఉంటే ఇక్కడ కూర్చోవాలి. మన వాలంటీర్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి మధ్యలో అందరినీ వెకంగించవలసిందిగా కోరుతున్నాం. వెంకటేష్ అండ్ అనిల్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాలంటీర్స్ అండ్ మన డిపార్ట్మెంట్ కలిపి అందరినీ బయటకు పంపించవలసింది. ఆడియన్స్ అందరూ మాకు కోఆపరేట్ చేసి స్టేజ్ మీద నుంచి వెకన్ చేయవలసిందిగా కోరుతున్నాం. మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా వెకన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ 4 రోజుల పాటు మనకు 3 రోజులు కంప్లీట్ కాబోతుంది. 4వ రోజుకు కూడా మనకు అన్నదాత సుఖీబాబా గారు వచ్చేది ఇక్కడికి. మన చేపూరి నాగరాజు గారు చేపూరి నాగరాజు గారు, ఈ రైస్ మిల్లర్ అసోసియేషన్ గారు, వారు అందరి తరఫున కలిపి మనకు రుచికరమైన భోజనాలు అందించి అన్ని విధాల అందించి భోజనాన్ని కల్పించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఒకసారి మీరందరూ మన ప్లేయర్స్ అందరూ కరతాళ పంపిన వారికి స్వాగతం. మెడికల్ వాళ్ళు కోడ్ నెంబర్ రావాల్సిన కోరుతున్నాము. కోడ్ నెంబర్ 2 హెల్త్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కోడ్ నెంబర్ 2 లో రావాల్సిన ఆలోచిస్తున్నాం. వాలంటీర్స్ వాటర్ వచ్చినాయి, బబుల్స్ తీసుకున్న వాటర్లో నింపండి. వాలంటీర్స్ మన వాటర్ బబుల్స్ వచ్చినాయి, ఆ బబుల్స్ అందరూ నింపండి. నానా వాలంటీర్స్ సాయి బబుల్స్ నింపండి. వెంకటేష్ సాయి గోపి బబుల్స్ వాటర్ బబుల్స్ అన్ని
ఒకసారి చెక్ చేసుకోండి. Second call in the boys pre-quarterfinal match, Medak versus Kottagudem, Khammam versus Warangal. In the girls section, Kottagudem versus Anamkonda, Karimnagar versus Gadwal. I request all the team coach managers, please keep your teams ready. The match will be played between Medak and Kottagudem, Khammam Warangal, Kottagudem Anamkonda, Karimnagar Gadwal. I request all the team coach managers, please keep your teams ready. వేరే అయితే అయిపోవాలి, వేరే మ్యాచ్ అయితే అయిపోవాలి. ఎప్పుడు వచ్చారు ఏముంటాయి మ్యాచ్లు ఉంటాయి 11-1 కర్ణాకర్ మనీష్ గౌడ్ మదన్ పీఈటీ పేరు మ్యాచ్ ఇస్తాం
సంజయ్ జగిత్యాల్ సంజయ్ జగిత్యాల్ నలభై 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 3వ రోజు ఇక్కడ మంచి పండుగ వాతావరణాన్ని కల్పించి మంచి భోజన వసతి కల్పించినటువంటి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చేపూరి నాగరాజు గారు, వారికి మా క్రీడాకారుల తరఫున మా తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే దీనికి భోజనము ప్రధానంగా 33 జిల్లాల నుంచి వచ్చినారు. 1400 మంది నుంచి 1500 మందికి 4 రోజులు మేమే భోజనం పెడతామన్న ఆయనకు మరి ఆ రైస్ మిల్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున మా క్రీడాభివందన తెలియజేస్తూ, దానికి ఈ రాష్ట్రంలో మంచి టోర్నమెంట్ చేద్దామని ఎస్పీ రాహుల్ హెగ్డే గారు తీసుకున్న తర్వాత మాకు ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళకు చేసే విధంగా, అలాగే ప్రజల సహకారంతో, అలాగే వ్యాపారాల వర్గాల సహకారంతో కేటీఆర్ గారి నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ వాతావరణం రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున మేము క్రీడాభివందనం తెలియజేస్తాం సార్. ముప్పై 35వ వార్డు కౌన్సిలర్ దూస వినయ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. 35వ వార్డు కౌన్సిలర్ దూస వినయ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. వాలంటీర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి అందరూ ఆడియన్స్ అందరూ బయటకు పోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మీరు పోతేనే మ్యాచ్ స్టార్ట్ అయితే మళ్ళీ సార్ ప్లీజ్ దయచేసి అందరూ బయటకు వెళ్ళవలసిన కోసం మార్కెటింగ్ బయటకు వెళ్ళాలి. ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మ్యాచ్ కనబడాలి. మల్లారెడ్డి వాళ్ళందరినీ పంపి అక్కడ మధ్యాహ్నం వాళ్ళందరినీ పంపించాలి, అక్కడికి వెళ్ళి బయటకు పంపించాలి ప్లీజ్ సార్. ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ బయటకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ వాలంటీర్స్ మన డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి మీరు అందరూ బయటకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సార్. అందరూ చూస్తానికి వచ్చిన వాళ్ళు మీరు అందరూ ముందు వాళ్ళు అడ్డముంటు వాళ్ళు బయటకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ అయితే రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్, బయటకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్ కొంచెం బయటకు వెళ్ళాలి ప్లీజ్ దయచేసి అందరూ. నాకు ఆ మధ్యాహ్నం ఉన్నారు మల్లారెడ్డి, నువ్వు ఉన్న దగ్గర బయటకు పంపు. మల్లారెడ్డి గారు వాళ్ళందరినీ బయటకు పంపాలి మధ్యాహ్నం వాళ్ళు. ఓకే అమ్మాయిలు అక్కడ మధ్యాహ్నం వాళ్ళు ఎవరు అమ్మాయిలు
ప్లేస్ మీరు కూర్చోలేమో బయటకు వెళ్ళాలి, అడిగే బయటకు వెళ్ళాలి. Last and final call in the girls section. Pre-quarter final match. Kottagudem versus Anamkonda on court number 2. Karimnagar versus Gadwal on court number 4. I request all the team coach managers, please send your teams on your respective court. Kottagudem Anamkonda on court number 2. Karimnagar Gadwal on court number 4. చూడు మళ్ళీ అక్కడ ఒక మధ్యలో వాళ్ళు ఇద్దరు Slight modification. Karimnagar Gadwal on court number 2. Kottagudem Anamkonda court number 4. Karimnagar Gadwal court number 2 లో రావాలండి. Kottagudem Anamkonda court number 4 పోవాలండి. సార్ డిఎస్పీ గారు, సార్ సార్ డిఎస్పీ గారు, సార్ కొంచెం వెంకటేశ్వర సాయి టీం అందరిని బయటకు పంపాలి. పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, హైదరాబాద్ 2, మంచిర్యాల, హన్మకొండ, సూర్యాపేట్, హైదరాబాద్ 1, కరీంనగర్, సిద్దిపేట్, వర్గల్. కూర్చునే వాళ్ళు కూర్చోవాలి కానీ దూరం కూర్చోవాలి మ్యాచ్లకు. కానీ ఎవరు కూడా మధ్యాహ్నం నిల్చున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు. దయచేసి కూర్చున్న వాళ్ళు మాత్రం మ్యాచ్కు దూరంగా కూర్చోవాలి. ఒకవేళ నిల్చుంటే మాత్రం ఎవరు నిల్చోనియద్దు. నిల్చున్న వాళ్ళు మాత్రం మొత్తం బయటకు పంపాలి. కూర్చుంటే దూరంగా కూర్చోండి. కానీ మళ్ళీ నిల్చుండి కలవాలని మళ్ళీ కూర్చున్న వాళ్ళు నిల్చోకండి దయచేసి. ఇప్పుడు మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మ్యాచ్కు కర్ణాకర్ పీట్ ఎక్కడో ఇక్కడ కనెక్షన్ కరీంనగర్ వర్సెస్ గద్వాల్. ఈ రెండు టీంలను అఫీషియల్ లైనప్ చేయాల్సిన మనం చేస్తున్నాము. ఇంట్రడ్యూస్ కార్యక్రమం ఉంటుంది. ఈ రెండులోనూ లైనప్ చేయించండి. శ్రీ చేపూరు నాగరాజు గారు, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు వారు, మరియు టోర్నమెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ కోడి అంతయ్య గారు, అదేవిధంగా మన రాజన్న డివిజన్లో ఒక 16 సంవత్సరాలు ఎస్జిఎఫ్ సెక్రటరీగా చేసినటువంటి గొట్టె అంజయ్య గారు, వారికి నలభై 8వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలకు సిరిసిల్ల వేదికగా మాకు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కోటరామ్ గారు కూడా మాకు మా అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. అఫీషియల్ ప్లీజ్ లైనప్ చేయండి. బోత్ టీమ్ లైనప్.
గర్ల్స్ సెక్షన్ గద్వాల్ వర్సెస్ కరీంనగర్. ఈ యొక్క మ్యాచ్లకు సాయంత్రం పూట రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ నాగరాజు గారు మరియు అదేవిధంగా లోకల్ డిఎస్పీ చంద్రశేఖర్ గారు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ టోర్నమెంట్ అందన్న గారు వీరిని ముస్తఫా గారు తీసుకెళ్లి పరిచయం చేసేందుకు కూర్చున్నాం. అంజయ్ గారు గుట్ట అంజయ్ గారిని వీళ్ళు నలుగురు వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. మాస్టర్ అథ్లెటిక్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు గుట్టముగుల శేఖర్ గారు వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. ముస్తఫా గారు వీరిని పరిచయం చేసవలసిందిగా కూర్చున్నాం. మదన్ బ్రో మా తమ్ముడు both are team clapping. స్టేట్ మీద పార్టిసిపెంట్ టీమ్ కలెక్ట్ చేసుకోవాలండి ఆల్ డిస్ట్రిక్ట్స్. పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల్, హైదరాబాద్ 2, మంచిర్యాల, సిరిసిల్ల, కర్ణాకర్, హన్మకొండ, సూర్యాపేట్, హైదరాబాద్ 1, కరీంనగర్, సిద్దిపేట్, గద్వాల్. ఈ అనౌన్స్ చేసిన డిస్ట్రిక్ట్ టీమ్స్ అందరూ వచ్చి మీ పార్టిసిపెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. వినోద్ టెక్నికల్ మెంబరు ఆయనతో కలెక్ట్ చేసుకోవాలండి. స్థానిక మన మున్సిపల్ కౌన్సిలర్స్ ఎవరున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్స్ ఎవరున్నా గ్రౌండ్ అవర్లు ఎవరున్నా వారు వేదిక వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనకు ఎంతో సేవలు వాళ్ళు అందించినారు. మున్సిపల్ కౌన్సిలర్ కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరున్నా వేదిక వద్దకు రాగలరు. వారికి క్రీడాభివందన తెలియజేస్తూ వేదికపై ఆహ్వానిస్తాం సార్. నాగరాజు టాస్ వేయించండి. థ్యాంక్ యూ సార్. నాగరాజు గారు, అదేవిధంగా గొట్టంజయ్య గారు, గుట్టముక్కల శేఖర్ గారు, మీ అందరికీ క్రీడా వందనాలు తెలియజేస్తున్నాము. జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బొడ్డు రాములు గారు వేదికపై రాగలరు. డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ హన్మకొండ గర్ల్స్ టీమ్ కొత్తగూడెం తొందర రిపోర్ట్ చేయాలి. కొత్తగూడెం లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ ఎంకరేజ్ చేయమని తొందర తీసుకురావాలి. ఫైనల్ కలెక్షన్ ఎంతసేపా? పెద్దపల్లి జిల్లా హెచ్ఎఫ్ సెక్రటరీ సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పెద్దపల్లి హెచ్ఎఫ్ సెక్రటరీ సురేష్ గారు ఇప్పుడే విచ్చేసారు. వారికి కూడా జిల్లా కబడ్డీ స్వాగతం సుస్వాగతం. కొత్తగూడెం, హన్మకొండ
ఆ 2 టీంలను కూడా లైన్అప్ చేయాల్సిన మనవి చేస్తున్నాం. ఇంట్రడ్యూస్ కార్యక్రమం ఉంటుంది, అఫీషియల్ గమనించగలరు. మాకు క్రీడాకారులకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అసలు రాత్రి 2 వరకు 3 వరకు ఉండి పాపం మా క్రీడాకారులందరినీ బుట్టిన కాడికి తీసుకురావడం, ఆ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ వాళ్ళు ఎంప్లాయీస్ అంటే